టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు నమోదు కావడంతో పాటు రామ్ గోపాల్ వర్మ అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన కోసం హైదరాబాద్లో గాలింపు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రామ్ గోపాల్ వర్మ పైన ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసులపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆర్జీవీ కేసుల విషయంపైన పోలీసులకు దొరకకుండా ఆర్జీవీ తప్పించుకుని తిరుగుతున్న తీరుపైన మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విషయంలో పోలీసులు వాళ్ళు పనిచేస్తున్నారని, లా అండ్ ఆర్డర్ రాష్ట్రం హోంశాఖ తన దగ్గర లేవని, ఇంతకంటే ఈ విషయంలో తామేమి చెప్పలేమని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్నారట ఆర్జీవీ గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు దేశవ్యాప్త రాజకీయాలు శాసిస్తున్నారని చెప్పవచ్చు. ఢిల్లీలో కేంద్ర పెద్దల మధ్య పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన అన్ని చోట్ల బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుపొందడం, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.